ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. వై? బికాజ్ ఇది ఒక జనరల్ రీడింగ్. ఓకే, సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు రీడింగ్ చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ 48 ఓన్లీ. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, మీ కనెక్షన్ కోసం చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వై. మీరు ఒకప్పుడు మీ పర్సన్తో చాలా క్లోజ్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ రిలేషన్ చాలా డీప్ బాండింగ్ అనే చెప్పచ్చు. ఓకే, బట్ ఈ పర్సన్ సడన్గా మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు మీతో. సో ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్ ఈ పర్సన్ మళ్ళీ ఏమని ఫీల్ అవుతున్నారంటే, తన లైఫ్లో ఎంతమందిని మీట్ అయ్యారో, ఎంతమందిని చూసారో వాళ్ళందరికంటే డిఫరెంట్ ఎనర్జీ మీది. అంటే మేబీ మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీ. బట్ మీలో ఒక మ్యాస్కులిన్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడటం, అగ్రెసివ్గా మాట్లాడడం ఆర్ హార్ష్గా మాట్లాడడం, ఆర్ మీ పర్సన్ని జస్ట్ ఏదో తెలియని వాళ్ళతో మాట్లాడితే ఎలా మాట్లాడతాం అలా మాట్లాడుతున్నారు మీరు. సో ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి. ఇక్కడ ఆల్రెడీ కమ్యూనికేషన్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య, స్టార్ట్ అయింది అరౌండ్ 2 weeks బ్యాక్. ఐ థింక్ ఇక్కడ 2 weeks or 2 months బ్యాక్ మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ డైలీ మీకు మెసేజ్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. బట్ ఇది వెరీ వెరీ షార్ట్ మెసేజ్. అయితే నెక్స్ట్ ఏంటి అసలు ఈ పర్సన్ సారీ అంటే మీ పర్సన్ ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు. అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను ఇక్కడ. ఏం చెయ్యాలని అనుకుంటున్నారంటే, ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామని అనుకుంటున్నారు. కానీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది మీ పర్సన్కి. ఎందుకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఇక్కడ అంటే, ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఎస్పెషల్లీ స్టేటస్ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్. ఇక్కడ మీ ఫ్యామిలీ ఆర్ మీరు మీ పర్సన్ కంటే కొంచెం హై వైబ్రేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, మళ్ళీ ఒకవేళ మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చినా ఆర్ మీరు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా ఏవో వచ్చేస్తాయి కొన్ని. అంటే సేమ్ పేజ్లో లేరు ఇద్దరు, సేమ్ ఎనర్జీస్లో లేరు. సో మేబీ ఫ్యామిలీస్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, లేదా మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో అలా ఉంది ఇక్కడ ఈ పర్సన్ మైండ్ సెట్ ప్రజెంట్. మీరు ఒకవేళ మీ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళినా కూడా ఈ పర్సన్తో మీరు అడ్జస్ట్ అయి ఉండలేరేమో అని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పాయింట్ మీతో డిస్కస్ చేసి ఉంటే దీనికి ఒక సొల్యూషన్ దొరికేది. కానీ ఈ పర్సన్ అన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మీరే సరిగా మాట్లాడట్లేదు ఇక్కడ. సో ఇవన్నీ మాట్లాడాలంటే ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అరౌండ్ మార్చ్ ఎండింగ్కి మీరు కొంచెం
లాంగ్ కాన్వర్సేషన్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ పాయింట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో విదిన్ నెక్స్ట్ 48 అవర్స్ ఈ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ఈ రీడింగ్లో చెప్తున్నాను. నెక్స్ట్ 2 days వరకే ఈ రీడింగ్. ఓకే, నెక్స్ట్ 48 అంటే నెక్స్ట్ 2 days అని అర్థం. ఓకే, సో ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు మీకోసం. మీరేం సో ఇక్కడ కమ్యూనికేషన్ ఒకటి మీది చేంజ్ అయింది. ఈ కమ్యూనికేషన్ విషయంలో కూడా అసలు మీరు ఎందుకు ఇలా సడన్గా చేంజ్ అయిపోయారు? మేబీ సెపరేషన్లో మీరు వేరే డెసిషన్ ఏదైనా తీసుకున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా? అది కూడా అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. అలాంటి పాయింట్స్ అన్నీ మీతో అడగాలి అని అంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అడుగుదామన్నా కూడా మీరు రెస్పాండ్ అవ్వరేమో అని ఈ పర్సన్ అలాంటివి అడగట్లేదు. పైగా మీరు అంత క్లోజ్గా మాట్లాడట్లేదు, క్లోజ్గా మూవ్ అవ్వట్లేదు ఈ పర్సన్తో. ఎందుకంటే మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవట్లేదు, మీ పర్సన్ కూడా అంతే. డౌట్స్ అన్నీ ఎవరి దగ్గర వాళ్ళే పెట్టుకున్నారు కానీ క్లారిఫై చేసుకుందామని ట్రై చేయట్లేదు. ఇక్కడ అది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ దిస్ మేబీ ఇన్ ద కమింగ్ వీక్స్ ఆర్ డేస్ ఈ క్లారిఫై అవుతాయి ఇవన్నీ. ఎందుకంటే హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అవి ఎప్పుడో ఒకప్పుడు జరగవచ్చు. ఓకే, సో ఈ పర్సన్ ఆల్రెడీ బ్రోకెన్ రిలేషన్షిప్ నుండి వస్తున్నారు. హార్ట్ బ్రోకెన్ పర్సన్. అండ్ మీరు మీ ఎనర్జీస్ చూస్తే యు ఆర్ ఆల్సో హార్ట్ బ్రోకెన్ పర్సన్. బట్ హూ బ్రోక్ యువర్ హార్ట్ అంటే ఇక్కడ మీ పర్సన్. బట్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో హూ బ్రోక్ దేర్ హార్ట్ అంటే అది మీరు కాదు, సమ్ అదర్ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్ ఉన్నారు. సో తన లైఫ్ పార్ట్నర్ని ఎవరిని చేసుకోవాలి, తన లైఫ్ పార్ట్నర్ ఎవరు అయితే బాగుంటుంది అనే సర్చింగ్లో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీకోసం బాగా డీప్గా ఆలోచిస్తున్నారు. డే అండ్ నైట్ ఆలోచిస్తున్నారు మీకోసం. కానీ అది కూడా మీకు చెప్పరు. మిడ్ నైట్ కూడా అంటే అరౌండ్ 2:30 ఆర్ 3:30 ఆ టైమింగ్ వరకు కూడా ఈ పర్సన్ నిద్రపోకుండా మరి ఆలోచిస్తున్నారు మీకోసం. ఆ టైంలో మళ్ళీ మీ చాట్ ఓపెన్ చేసి చదువుకుంటున్నారు. మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఈ పర్సన్ హార్ట్లో, కానీ ఎప్పుడు మీకు చెప్పి ఉండరు. అలా ఓపెన్ అప్ అయి మాట్లాడరు. ఎందుకంటే ఈ రిలేషన్ సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుతుందా అనేది మీ పర్సన్కి తెలియదు. సో అది హోల్డ్లో పెట్టేశారు అలా. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పైన కొంచెం ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే ఎవరు తన లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అని ఆలోచించుకున్నప్పుడు తన మైండ్లో ఫస్ట్ మీ పేరే వస్తుంది. అయితే ఓకే, మీరే వస్తారు ఎప్పుడు, మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తను. కానీ అది కూడా మీకు చెప్పరు. సో మీకు తెలియదు ఆ విషయం. ఈ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తున్నారు ఎందుకు అని అంటే మీ ఎనర్జీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి, మీ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. పాజిటివ్గా ఉంటుంది నేను చెప్పేది, నెగిటివ్ కాదు. చాలా ఒక డివైన్ ఎనర్జీలో ఉంటారు మీరు. వెదర్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, చాలా డివైన్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే సమ్ హెల్ప్ అడుగుతారు మిమ్మల్ని. ఏదో ఒక హెల్ప్ అడుగుతారు ఏదో విషయంలో. దానికి ఉన్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ ఏదో హెల్ప్ అడుగుతారు మిమ్మల్ని. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ హెల్ప్, అది మీరు రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకేదైనా హెల్ప్ అడిగితే లైక్ జాబ్ ఇప్పించమని కానీ, లేదా జాబ్ కోసం కానీ, బిజినెస్ కోసం కానీ ఏదైనా ట్రై చేయమని ఒకవేళ మిమ్మల్ని అడిగితే అది కూడా మీరు ఆలోచిస్తారు, చేయనా వద్దా, హెల్ప్ చేయనా వద్దా. ఎందుకంటే మిమ్మల్ని సెపరేషన్లో పెట్టారని మీకు కొంచెం ఇంకా మీరు ఆ ఫీలింగ్లోనే ఉన్నారు. మీ పర్సన్ ఒక మీకు ఇంజస్టిస్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో ఏదైనా హెల్ప్ అడిగితే చేయొచ్చా వద్దా, ఇప్పటికే చాలా హెల్ప్ చేశాం బట్ ఏమైంది.
సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు, ఇదంతా వస్తుంది మీ మైండ్లోకి. ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీరు. ఓకే, సో ఎనీహౌ ఈ బాండింగ్ అనేది డీప్ బాండింగ్ అది కూడా వస్తుంది ఇక్కడ రీడింగ్లో మనకి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు హెల్ప్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఈ హెల్ప్ మీ పర్సన్కి చేయడం వల్ల మీకు మీరే హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అర్థమైందా నేను చెప్పేది? మీ పర్సన్కి చేసే హెల్ప్ మీ పర్సన్కి ఒక్కటే కాదు, మీకు కూడా మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీకు కూడా ఏదో ప్రాబ్లం ఉంది, మేబీ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్. ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడం వల్ల మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటారు. కరెక్ట్ చెప్పాను? ఓకే, సో ఇది ఎలాంటిదంటే, ఇఫ్ సపోజ్ మీరు ఏదో ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళారు, మీకు ఆ ప్రాపర్టీ నచ్చింది, ఆ ప్రాపర్టీ కోసం ఎప్పటి నుండో మీరు వెయిట్ చేస్తున్నారు, బట్ ఫైనలీ ప్రాపర్టీ ఓనర్ కొంచెం ప్రైస్ ఎక్కువ కోట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీరు బ్యాక్ స్టెప్ వేస్తారు, బట్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అడిగిన ప్రైస్కి ఇస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తుంటారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఈ పర్సన్కి సడన్లీ మనీ అవసరమై, పర్సన్ అంటే సారీ దిస్ ఓనర్ ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ అవసరమై, మీరు దట్ ఓనర్ చెప్పిన ప్రైస్ కంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తగ్గించి మీకు ఆ ప్రాపర్టీ సేల్ చేయడానికి రెడీ అయ్యారనుకోండి. ఆ ప్రాపర్టీ ఓనర్ ఫస్ట్ కాల్ చేసేది మీకే కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఆ ప్రాపర్టీని మీరు గ్రాబ్ చేసుకోవచ్చు, అండ్ ఆ ప్రాపర్టీ కీస్ మీ చేతిలోనే ఉంటాయి. ఓకే, సో అలానే ఇక్కడ సేమ్ వే మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఈవెన్ దో దే ఆర్ ఇన్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్, దే ఆర్ సింగిల్ అండ్ డిటాచ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నారు, బట్ ఒక ప్రాబ్లం ఏదో అడ్డుపడుతుంది మీ ఇద్దరికి. సో ఆ ప్రాబ్లం ఒకవేళ మీరు సాల్వ్ చేస్తే మీరిద్దరూ మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయటం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ ప్రాబ్లం ఏంటి అని అంటే మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నారు, మీరు మీ పర్సన్ని తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఓకే, కానీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది మీకు, మీ పర్సన్తో మళ్ళీ ప్యాచప్ అయ్యే ఛాన్స్ వచ్చింది. బట్ ఈ పర్సన్ ముందుకు రాలేకపోతున్నారు, ఎందుకంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మీతో ప్యాచప్ అవుదామని రెడీ అవుతున్నారు. కానీ ఆ ప్రాబ్లం అనేది మీరు మిమ్మల్ని సాల్వ్ చేయమని అడుగుతారు అనుకోండి, సపోజ్ ఎనీ హెల్ప్. సో ఒకవేళ మీరు హెల్ప్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ పర్సన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అండ్ మీరిద్దరూ మళ్ళీ ప్యాచప్ అవుతారు, రీయూనియన్ అవుతారు, రీకన్సిలియేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. సో అలా ఉంది ఇక్కడ రీడింగ్ ప్రకారం నేను చెప్పేది. ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇక్కడ అరౌండ్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీకు ఒక బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్లో ఏముంటుంది ఏంటి అని అది మీరు చదువుకోవాలి అని అంటే, ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదవాలి అంటే మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని మరీ ఓపెన్ చేస్తారు, కానీ దాంట్లో ఏమి ఉండదు, జస్ట్ హాయ్ హౌ ఆర్ యూ అని ఉంటుంది అంతే. ఓకే, కానీ అది మీరు ఇంకేదో అనుకుంటారు, కానీ అది కూడా ఈ పర్సన్ అక్కడ మ్యాటర్ అదే ఉంటుంది, కానీ దాన్ని ఇంకొక రకంగా పంపిస్తారు. మేబీ చిన్న వీడియో లాగానో ఇంకా ఏవో ఉంటాయి కదా, అలా
పంపిస్తారు, బట్ అక్కడ మీనింగ్ ఏమీ ఉండదు, జస్ట్ హౌ ఆర్ యూ అని అడుగుతారు అంతే. సో అలా ఉంది ఇక్కడ, జస్ట్ నెక్స్ట్ 48 hours అలానే ఉంది. నెక్స్ట్ ఈ పర్సన్ ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు ఒకవేళ మీరు రిప్లై ఇస్తే ఇది ఎవరికి రెజొనేట్ అవ్వచ్చు ఈ పాయింట్ అంటే, మీరు రిప్లై ఇస్తారు మీ పర్సన్ పంపించిన మెసేజ్కి, బట్ ద సేమ్ టైం మీరు రిప్లై ఇచ్చి ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తారు, ఆ చాప్టర్ని క్లోజ్ చేసేస్తారు. బట్ హూ ఈజ్ దిస్ పర్సన్, ఎవరితో మీరు చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు, ఎవరితో మీరు రిలేషన్షిప్ని ఎండ్ చేస్తున్నారు అంటే, హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే, దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఆన్లైన్ ఫ్రెండ్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండే ఆన్లైన్లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అయి ఉండొచ్చు, బట్ దిస్ టైం వాళ్ళ బిహేవియర్ కంప్లీట్లీ చేంజ్డ్ బిహేవియర్ అనమాట, అది మీకు నచ్చలేదు. సో సపోజ్ వాళ్ళు ఏదైనా అడిగితే మీరు చెప్తారు, మాట్లాడతారు, అండ్ అగైన్ యూ విల్ బ్లాక్ దట్ పర్సన్ అండ్ యూ విల్ ఎండ్ దట్ ఫ్రెండ్షిప్. ఓకే, సో అది కూడా జరగబోతుంది. ఇది కూడా కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 6 అండ్ కామెంట్స్లో మీరు 222 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు, కర్కాటక, వృశ్చిక, మీన రాసులు కనిపిస్తున్నాయి. మిథున, తులా, కుంభ రాశులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రేమియన్ రిచువల్స్, రేమియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, 9948424222. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.